సకల ఆశీర్వాదములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభు నామమున ఆశీర్వాదముల కొరకు పిలువబడిన అందరికీ దేవుని నామమున వందనాలు. మనము ఈ నూతన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. ఆయనకు ఎంతో కృతజ్ఞులమై ఉన్నాం. మన ప్రాణాయుష్ గడియలను పొడిగించి యేసు ప్రభు తన యొక్క జీవపు మూటలో మన ప్రాణములను కట్టి ఉంచి మన ప్రాణములకు ఆయన ముద్ర వేసి ఆయన మనల్ని బ్రతికించి ఆశీర్వదించుట కొరకై మనలను ఆశీర్వచనములోకి పిలుచుకుని ఏం చేస్తున్నాడంటే అనుదినం మనల్ని పోషిస్తూ ఉన్నందుకు మనం ఎంతో ఆయనకు వందనస్తులమై ఉన్నాం. ఈ దినము ఆశీర్వదింపబడిన కుటుంబముగా ఆశీర్వదింపబడిన కుటుంబాలుగా ప్రభు మనల్ని సిద్ధపరచినట్లుగా ఒక మనిషిని ఎగ్జాంపుల్గా తీసుకొని, అంటే దేవుని గ్రంథంలో నుండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మనిషిని మాదిరికరముగా మనం చూసుకొని దేవుని యొక్క ఆశీర్వాదంలోనికి ప్రవేశిద్దాం. చూడండి, లూకాసు వార్త 8వ అధ్యాయము 26వ వచనం నుండి కొన్ని మాటలు ఇక్కడ ఉన్న నేను చదివితే మీకు లేట్ అవుతుంది కాబట్టి నేను చదువుతాను, మీరు వినండి. వారు గలిలయకి ఎదురుగా ఉండు గెరాసనాల దేశమునకు వచ్చి ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడకుడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టినవాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకునక సమాధులలోనే కానీ ఇంటిలో ఉండేవాడు కాడు. ఈయన గురించి మనకు తెలుసు. ఈయనలో ఎట్లున్నాయంటే 2000 దయ్యాలు ఉన్నాయి. 2000 దయ్యములు. ఎవడు కూడా ఆయన్ను సాధుపరచలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడు కూడా గొలుసులతో బంధించినా, తాళ్లతో బంధించినా, దేనితో బంధించినా కూడా ఆయన ఏమైపోతున్నాడంటే వాటిని తుత్తునీలుగా చేసుకొని తను హానిపరుచుకుంటా ఉన్నాడు. ఎవరు కూడా దగ్గరికి పోవడానికి సాహసం చేయలేకపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడు కూడా కేకలు వేస్తూ సమాధుల్లో ఉన్నాడు. ఇటువంటి ఈ మనిషిని దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మనిషిని దర్శించి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పరిగెత్తుకొని వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుడు ఆయన దగ్గరికి వచ్చినాడని అర్థమైపోయింది. ఆయన ఎటువంటి వాడంటే అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు అధిపతి అయిన ఆయనకు పేరు. అల్లరంటే ఆయనకు సరిపోదు. యేసుక్రీస్తు ప్రభువుకు అల్లరి అంటే సరిపోదు. అల్లరి ఉన్న దగ్గర యేసుక్రీస్తు ప్రభు లేడు అని అర్థం. అల్లరి అంటే యేసుక్రీస్తు ప్రభువునకు ఏమాత్రం కూడా సరిపోదు. చూడండి, మనం చూసుకుంటే ఆయన గుణగణాలు, ఆయన సముద్రం మీద వచ్చినప్పుడు, సముద్రం మీద గాలి తుఫాను వచ్చినప్పుడు ఆయన వాటిని గద్దించినప్పుడు అక్కడ రాయబడింది ఏమంటే సముద్రము నిమ్మలించెను అని రాయబడింది. ఆయనకు నిమ్మలమైనది, సమాధానకరమైనది అంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు కదా. ఆయన అల్లరిని కోరుకోడు. ఆయన సమాధానంగా ఉండాలి. ఆయన రాజ్యమే సమాధాన రాజ్యం. ఆయన తలంపే సమాధానం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు దూత ఏం చెప్పిందంటే భూమి మీద తనకిష్టమైన ప్రజలకు సమాధానం కలుగును గాక అని. కాబట్టి అల్లరికి కర్త కాదు, అల్లరిని ఇష్టపడేవాడు కాదు. వీడు కేకలేస్తున్నాడు. యేసు ప్రభు ఆ మార్గంలో వచ్చినప్పుడు అర్థమైపోయింది ఈయన సర్వోన్నతుడైన దేవుడు. కాబట్టి వచ్చి సాష్టాంగపడి నమస్కారం చేసి, సర్వోన్నతుడైన దేవుడా, దేవుని కుమారుడా, దైవత్వమా, ఎందుకు నా దగ్గరికి వచ్చినావు? నన్ను బాధ పెట్టవద్దు అని చెప్పి ఏం చేస్తుందంటే ఆ దయ్యములు పట్టినవాడు సాష్టాంగపడి నమస్కారం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వానిలో ఉన్న వానిలో ఉన్న అల్లరిని ఎరిగి, వానిలో ఉన్న దయ్యములను ఎరిగి, వాని ఏమైతే అవి చేస్తున్నాయో, ఎట్లయితే ఇబ్బందులు పెడుతున్నాయో, ఎట్లయితే సమస్యలు తెస్తున్నాయో, ఎట్లయితే ఇంటిలో లేకుండా సమాధుల్లో ఉంచుతూ వచ్చినాయో, ఎట్లయితే హింసిస్తూ వచ్చినాయో, ఎట్లయితే బాధిస్తూ వచ్చినాయో ప్రభు సృష్టికర్త అయిన దేవుడు కనుగొన్నవాడు. ఆయనకు మన
హృదయంలో ఏమి దాగి ఉందో తెలుసు, మన శరీరంలో ఏ బలహీనత ఉందో తెలుసు, మనకు ఏ రోగం ఉందో తెలుసు. మన శరీరంలో నరాలు ఆయన అంటాడు, గర్భములో నీ తల్లి గర్భములో నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగినానంటాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. మన యొక్క హావభావాలు అన్నీ కూడా ఆయనకు తెలుసు. వాడు ఏ ఉద్దేశంతో వస్తున్నాడో కూడా ప్రభుకు తెలుసు. అయితే యేసు ప్రభు మాట అన్నాడు, ఏం చేయాల, నువ్వు ఖాళీ చేసేయాల, వదిలిపెట్టి వెళ్ళాలి, ఈ మనిషిని వదిలి వెళ్ళాలి. ఆర్డర్ వేశాడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఆర్డర్ ఎప్పుడైతే వేసినాడో అక్కడ పందులు, 2000 పందులు అక్కడ పక్కన పందులు పొలంలో ఉన్నప్పుడు వాటిలోకి పోవడానికి పర్మిషన్ అడిగి అవి ఏమైపోయినంటే ఆ పందులలో దూరి ప్రపాతంలో పడి, అంటే సముద్రంలో పడి చనిపోతా వచ్చింది. అయితే ఈ దయ్యములు పట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఎట్లున్నాడంటే స్వస్థత నొందిన వాడై. చూడండి, ఈ మాట చదువుకుందాం. 35 జనులు జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని, మొట్టమొదట ఆయనకు ఏమొచ్చినాయంటే బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండట చూచి. చూడండి, ఒకప్పుడు ఆయన శరీరానికి రక్షణ లేదు. ఆ బట్టలు తుత్తునీలుగా చింపుకునేవాడు. బట్టలు లేవు, శరీరం అంతా గాయములు, ఆ శరీరం అంతా ఆయన్నే బాధ పెట్టుకుంటా ఉన్నాడు. దరిద్రంగా ఏం చేస్తున్నాడంటే జుట్టు, శరీరము అన్నీ కూడా ఏమైపోయినాయంటే మనుషునికి ఉన్నట్టుగా లేవు. ఎందుకంటే ఆయనలో ఉన్నట్టు ఏంటంటే దయ్యములు, వాటి మనసు ఎట్లుంటుందో ఆయన కూడా అట్లే తయారైతే వచ్చినట్టు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఆయన విడిపించిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు ఆ దయ్యములను పారద్రోలిన తర్వాత ఆయనకు రక్షణ వస్త్రములు అని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక మనిషిని పాపం వదిలిపెట్టిపోతే, ఒక మనిషిలో నుండి దుర్బుద్ధి ఒకటి బయటికి వెళ్ళిపోతే ఆయనకు రక్షణ వచ్చిందని అర్థం. అంటే ఇంకా కొన్ని రోజులు బ్రతుకుతాడని అర్థం, ఇంకా కొన్ని రోజులు ఆయుష్ పెంచుకున్నాడని అర్థం. ఒక దుర్బుద్ధి నీలో నుండి వెళ్ళిపోతే నీకు ఆయుష్ పెరిగిందని లెక్క. యేసుక్రీస్తు ప్రభు రక్షణలో నువ్వు ఉన్నావని లెక్క. చూడండి, ఆయనలో ఎన్నో దుర్బుద్ధులు ఉన్నాయి, ఒకటి కాదు, ఎన్నో దుర్బుద్ధులు ఉన్నాయి కదా. మనకు చెప్తారు మామూలుగా ఒక సిగరెట్ తాగితే 10 నిమిషాలు ఆయుష్ తగ్గుతుందని. అంటే ఆ దుర్బుద్ధి నీలో నుండి తీసేసుకుంటే నీ ఆయుష్ పెరుగుతుంది, అంతే కదా. అట్లా ఈ దైవలు పట్టిన వాడు తనలో నుండి దుర్బుద్ధి వెళ్ళిపోయింది. ఏమైందంటే రక్షణ వచ్చింది, ఆయుష్ పెరిగింది. బట్టలు వేసుకొని ఆయన పాదముల దగ్గర కూర్చో అది బట్టలు వేసుకున్నాడు. ఎట్లున్నాడంటే స్వస్థచిత్తుడై. స్వస్థచిత్తునికి ఏముంటుంది? స్వస్థచిత్తునికి ఏముంటుంది అంటే ఆనందం ఉంటుంది కదా. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆనందమే సంతోషమే సగం బలం కదా. బలవంతుడు ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఈ స్వస్థచిత్తునికి ఏముంటుంది అంటే సంతోషం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటాం. అనారోగ్య పరిస్థితి ఉన్నప్పుడు మొహం అంతా పీక్కుపోయి ఉంటుంది, మొహం అంతా ఏదో రకంగా అయిపోయి ఉంటుంది, మొహం చూసేకే ఉండదు. అయితే ఆరోగ్యంగా ఉన్నవాడు ఎంత సంతోషంగా ఉంటాడంటే, ఎంత హ్యాపీగా ఉంటాడంటే, ఈయన స్వస్థచిత్తుడై యేసు పాదముల దగ్గర కూర్చున్నాడు. చూడండి, ఆయనలో ఉన్న దుర్గుణాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆయనకు రక్షణ వచ్చింది, స్వస్థత వచ్చింది. అంతేనా అంటే శ్రేష్టమైన మాట మీకు చదివి వినిపించి ముగిస్తానండి. 39వ వచనం. అయితే ఆయన, నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసినో తెలియచేయమని వానితో చెప్పి వానిని పంపివేశాను. ఎక్కడ పంపిస్తున్నాడంటే నీ ఇంటికి తిరిగి వెళ్ళు. నీకే కాదు, నీ ఇంటికి కూడా ఏం కలగాల? ఆశీర్వాదం రావాలి. నీ ఇంటికి కూడా మేలు కలగాలి. నీ ఇంటికి కూడా పాపక్షమాపణ కలగాల. నీ ఇంటికి కూడా ఏం కలగాలంటే
దేవుని దీవెనలు ఆశీర్వాదములు నీతో పాటు నీ ఇంటికి రావాలని యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యం చేసినట్టు చెప్పు. ప్రేమైన సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని ఆశీర్వాదము మనల్ని వెతుక్కుంటూ, దేవుని ఆశీర్వాదము మనలోని తీసివేయాలని, దేవుని ఆశీర్వాదము మనలోని దుర్గుణాలు తీసివేసి ఆయుష్ పెంచాలని, దేవుని ఆశీర్వాదము మనలోని చెడు గుణాలను తీసివేసి ఆనందం ఇవ్వాలని, దేవుని ఆశీర్వాదం మనలోని బలహీనతలు తీసేసి బలం ఇవ్వాలని, దేవుని ఆశీర్వాదము మనలోని చెడును తీసి రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ ఇవ్వాలని, తద్వారా మన ఇంటిని ప్రభు ఆశీర్వదించాలని, మన ఇంటికి మార్పు చెందాలని, మన ఇంటిలో దేవుని యొక్క దీవెనలు మెండుగా కలగాలని ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, నీలో కలిగి ఉన్న దుర్గుణములను తీసివేసుకున్నాడలా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకున్నాడలా, యేసుక్రీస్తు ప్రభు మనలను ప్రేమించి ఆయన ఏం చేస్తాడంటే, అవన్నీ తీసివేసి నిన్ను స్వస్థ చిత్తునిగా చేయుట కొరకై, నిన్ను ఆరోగ్యవంతునిగా చేయుట కొరకై, నిన్ను సాక్షార్థముగా నీ జీవితమును మార్చుట కొరకై, యేసుక్రీస్తు ప్రభు మన ఇంటి ద్వారా, మన జీవితం ద్వారా మహిమ పొందుట కొరకై, తద్వారా మనము, మన ఇల్లు, మన కుటుంబం, మన పిల్లలు ఆశీర్వదింపబడుటకు మనల్ని కారకులు చేయాలనుకుంటున్నాడు. ఆశీర్వాదం ఎక్కడి నుంచో రాదు, మన నుంచే వస్తుంది, మన ప్రవర్తన నుంచే వస్తుంది, మన లోబడే తత్వం నుంచే వస్తుంది, మన యొక్క విధేయత నుంచే వస్తుంది. కాబట్టి ఈ కుటుంబాన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే, నువ్వు నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు ఎట్టి కార్యం చేసినావు అందరికీ తెలియపరచు. వాళ్ళు కూడా ఏమవుతారు? నీ ఇల్లు ఆశీర్వదింపబడుతుంది. నువ్వే కాదు, నీ ఇంటిని నేను ఆశీర్వదిస్తానని చెప్తాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మన ఇంటిని ఆశీర్వదించినట్లుగా, మన ఇంటిని దేవుడు ఆశీర్వదించినట్లుగా, మనం దేవునికి లోబడి మనలో ఉన్న దుర్గుణాలను తీసివేసుకున్నప్పుడు, అది అసూయ, ద్వేషమా, కపటమా, ఏదైనా కావచ్చు, కోపమా, ఏదైనా కావచ్చు, చెడు తలంపులా, ఏదైనా కావచ్చు, నిన్ను ఏదైతే పట్టి పీడిస్తూ ఉందో, దేవుని సన్నిధిలో లేకుండా చేస్తూ ఉందో, ఇంట్లో లేకుండా చేస్తూ ఉందో, ఇంట్లో లేకుండా పోవడానికి అనేకమైన కారణాలు ఉంటాయి. ఇల్లంటే చాలామందికి, ఇంటికి వెళ్ళాలంటే చాలామందికి సరిపోదు. ఎందుకు అంటే వాడిలో ఉన్న దుర్గుణం. కాబట్టి నీ ఇంటిని నువ్వు దర్శించడానికి, నీ ఇంటిని నువ్వు ప్రేమించడానికి, నీ ఇంటిలో నువ్వు ప్రవేశించడానికి ఏది నీకు దుర్గుణం అడ్డుగా ఉందో దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ సముద్రములో పడి అది ఏమైపోతుందంటే చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకో, యేసు ప్రభుని అడిగితే ఆయన దాన్ని ఏం చేస్తాడంటే శాశ్వతంగా దూరం చేసేస్తాడు. కొంతమంది కొన్ని దురలవాట్ల వల్ల ఇంటికి రాలేరు. ఫోన్ పిచ్చి ఉంటుంది కొంతమందికి, తాగుడు పిచ్చి ఉంటుంది కొంతమందికి కదా, కొంతమంది ఫ్రెండ్స్ ఆ వ్యసనం ఉంటుంది. కాబట్టి వారు ఏం చేయలేరంటే ధైర్యంగా భార్య బిడ్డల దగ్గరికి రాలేరు, ధైర్యంగా యవనస్తులు అయితే ఇంటికి రాలేరు. కాబట్టి ఈ దయ్యములు పట్టిన వాడికి ఎలాగైతే యేసు ప్రభు స్వస్థచిత్తును చేసి ఇంటికి పంపించినాడో, ఆ విధంగా ఈ ఉదయకాల సమయంలో నిన్ను ప్రభు దర్శిస్తాను. ఏదైతే ఉందో, కోపమా, అసూయ, ద్వేషమా, విమతముల, మత్తతుల, దేవునికి తిరుగుబాటు చేసేతనమా, కుటుంబానికి తిరుగుబాటు చేసేతనమా, ఏదైతే నీలో ఉందో అది ప్రభు దగ్గర, ప్రభా నేను కూడా ఆశీర్వదింపబడాలా, నేను కూడా స్వస్థచిత్తుని కావాలి, నేను కూడా మంచి బట్టలు వేసుకోవాలి, నేను కూడా నా కుటుంబంతో ఉండాలి, నా కుటుంబంతో సంతోషించాలని నువ్వు ప్రభుని అడిగినట్లయితే, ప్రభు ఈ ఉదయకాల సమయంలో సకల ఆశీర్వాదములకు కర్త అయిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి, దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ప్రేమిన తండ్రి, పరలోకమందున్న దేవ, మమ్మల్ని దర్శించుటకు మీకు ఇష్టమైనందుకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మాలో ఉన్న దుర్గుణములను తీసివేసుకొని ప్రభా, క్షమింపబడిన వారమై, స్వస్థచిత్తము కలిగిన వారమై, ఆరోగ్యం కలిగిన వారమై, రక్షణ వస్త్రములు కలిగిన వారమై నీ పాదముల దగ్గర కూర్చొని ప్రభా, ఇంటిలో సాక్ష్యం కలిగి ఉండేటకు, ప్రభా పట్టణంలో సాక్ష్యం కలిగి ఉండేటకు, వీధిలో సాక్ష్యం కలిగి ఉండేటకు, ప్రభా సహవాసంలో సాక్ష్యం కలిగి ఉండేటకు ఎంతైనా మాకు మేలు అనుగ్రహించమని వేడుకుంటూ యేసునామమున ప్రార్థించి, స్తుతించి, అడిగి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్. ఎవరైతే వాక్యం వింటున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, వాక్యము లైక్ చేయండి. దీన్ని నాకు అంటే
యూట్యూబ్లో ఏదో అయిపోవాలని కాదు, దేవుని వాక్యము మనకు, మన కుటుంబానికి, మన జీవితానికి మేలు కలుగునట్లుగా అనేకులు విన్నట్టుగా షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్.